ఉప్పల్లో మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి హెచ్ఆర్ మోహన్ సమావేశం నిర్వహించారు. రేపు ఉప్పల్, చిలకనగర్, రామాంతపూర్, చర్లపల్లి ప్రాంతాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ పక్షపాతిగా నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వేగంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ మంత్రి పర్యటనను కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, परमेश्वर गारी नायकत्वम वर्धिल्लाली, परमेश्वर गारी नायकत्वम वर्धिल्लाली, रेवंत रेड्डी गारी नायकत्वम वर्धिल्लाली, परमेश्वर गारी नायकत्वम वर्धिल्लाली, जय कांग्रेस, जय कांग्रेस. 10 డివిజన్లకి కాపురాకు వచ్చేసి 7 కోట్ల రూపాయలు, వంపుగడకు వచ్చి దాదాపు 1,70,00,000, చర్లపల్లికి వచ్చి 5,44,00,000, అట్లాగే ఉప్పల్కి వచ్చి 43,78,00,000, వెంకటరెడ్డి నగర్ వచ్చి 12,57,00,000, బీరపగడ్డ 2,10,00,000, చిలకనగర్ 11,13,00,000. అంటే ఇన్ని పైసల రూపాయలు తేవడం నిజంగా కూడా మా ఇన్ఛార్జ్కే సాధ్యపడింది. గతంలో మీరు ఇంతకుముందు పేరు చెప్పినాను నేను, ఎన్విఎస్ ప్రభాకరే కానీ, మేతి సుభాష్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఎక్కడేసినా గొంగడిగా ఆడనే ఉంటారు. ఇప్పుడు మా ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర రెడ్డి గెలిచినా, ఓడిపోయినప్పటికీ గెలిచిన అభ్యర్థి కంటే ఎక్కువ, గెలిచిన అభ్యర్థి ఇంట్లో పండుకుంటాడు, ఓడిపోయిన అభ్యర్థి ప్రజల గురించి నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం అలపెరగని పోరాటం చేస్తూ ఈరోజు ఇన్ని కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది అభివృద్ధికి నినాదం కాంగ్రెస్ పార్టీ. నిజంగా రానున్న రోజుల్లో ఉప్పల్ నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చెందుతుంది, ఇది అనుమానం లేదు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇలా హైడ్రా మీద కోర్టుకెళ్ళి హైడ్రా నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కటి ఆలోచన చేసుకోవాలా, చెరువులు తెచ్చింది మేము అని బీఆర్ఎస్ నాయకులు అంటారు, చెరువులు సంబరాలు మీరు చేసుకుంటారు. మరి ఇలా ఇదే దీని బగాయితను ఇదే హైడ్రాను, ఇదే రంగనాథ్ గారి గురించి కోర్టుకెళ్ళి ఆపేది మీ పార్టీలో. మరి మీరు సంబరాలు చేసుకున్నారు, మా ఎమ్మెల్యేనే తెచ్చినారు అన్నారు కదా. మరి ఈరోజు చెప్పండి, ఈరోజు సపోర్ట్ చేయండి రంగనాథ్ గారికి, ఈరోజు చేయండి, దీన్ని ఏమంటారు హైడ్రాకి సపోర్ట్ చేయండి.